అవసరం చాలా ఉంటుందండి. నాకు కూడా వాళ్ళ అవసరం కూడా ఉంటుందండి. ఎందుకంటే ప్రజలు మన కోసం ఎన్నో సమస్యలతో వస్తూ ఉంటారు. ఇంట్లో కూర్చుంటే కుదరదు, అక్కడ వెళ్ళి కూర్చోవాలి, వాళ్ళకి సేవలు అందించాలి. ఎక్కడైనా పంచాయతీలో ప్రాబ్లం ఉన్నా ఆ ప్రదేశానికి వెళ్ళిపోవాలి. మీలాగే మళ్ళీ మధ్యాహ్నం రావాలి, కొంచెం అట్లా ఇట్లా రెస్ట్ తీసుకోవాలి, మళ్ళీ యాజ్ స్టేజ్ వెళ్ళడం. ఒక్కొక్కసారి ఈవినింగ్ నైట్ 7 కూడా అయిపోతుందండి. అలా కొంచెం వాళ్ళు ఏదైనా పంచాయతీలో వర్క్స్ అలా చూసుకొని రావడానికి కొంచెం ఒక్కొక్కసారి లేట్ అవుతుంది. అర్లీగా మ్యారేజ్ అయింది. ఇంటర్లో ఉన్నప్పటికే నాకు మ్యారేజ్ జరిగిపోయిందండి. అక్కడ ఉన్నప్పుడు కూడా నేను అక్కడ ఇలా మహిళల సేవా దృక్పథం ఉన్నందువల్ల నేను అలాంటి వాటిల్లో నేను వెళ్ళేదాన్నండి. మహిళలకు ఏదైనా హెల్ప్ కావాలన్నా, వాళ్ళకి ఏం కావాలి అనేది ఆర్మీ ఏరియాల్లో మన ఫ్యామిలీస్ లో ఏమన్నా జరుగుతుంటే కూడా నేను కొంచెం ఇన్వాల్వ్ అయ్యేదాన్ని. అలాంటి విషయాల్లో చాలా ఇంట్రెస్టెడ్ అండి అప్పటి నుంచి. నేను అటు పల్లెలకి నైట్ టైం క్లాసెస్ చెప్పేదాన్ని. వెళ్ళి 6ంటికి 7ంటికి వాళ్ళు పనుల నుంచి ఇంటికి వచ్చేసేవాళ్ళు. అప్పుడు వెళ్ళి నేను క్లాసెస్ చెప్పి వాళ్ళకి సంతకం పెట్టేది నేర్పించేదాన్ని. ఆ ప్రజల్లో ఉన్నప్పుడు వాళ్ళ సాధక బాధలు అనేటివి నాకు బాగా తెలిసేదండి. ప్లస్ విద్యకు పిల్లల్ని కూడా కొంతమంది ఇప్పుడు 4-5 పిల్లలు ఉన్నారనుకో, మాకు చదివించేంత శక్తి లేదనడము, మాకు పని చేయడానికి పిల్లలు ఆసరా లేదనడము, అలా వెళ్తుండేదాన్ని. వాళ్ళు తెలుసుకొని నేను చెప్పేదాన్ని అనమాట. మీరు చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటది అనేసి చాలా మోటివేట్ చేసేదాన్ని. దానివల్ల చాలా మంది మళ్ళీ పిల్లల్ని చదివించడం జరిగింది. ఈ రోజు కూడా అక్క మీరు ఆ రోజు చెప్పినందువల్ల ఇలా చదివిస్తున్నాం అనడం జరిగింది. ఇంత కాన్ఫిడెన్స్ రావడానికి అంటే ప్రతి ఒక్కరిలోనూ సేవా దృక్పథము ఉంటది, నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ప్రతి ఒక్క మహిళలోనూ కూడా ఒక స్పెషాలిటీ ఉంటదండి. ఎందుకంటే అమ్మతనం అనేది ఉంది కాబట్టి 100% ఒక స్పెషాలిటీ అనేది సేవా దృక్పథం ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అది బయట రావడానికి మనకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. ప్లాట్ఫామ్ మనకు అందింది, బట్ అది మనం నిలబెట్టుకోవాలి. ఎట్లా అనేసి అనుకుంటూ అటు ఇటు వెళ్తున్న క్రమంలో నాకు FES అనే ఒక సంస్థ ద్వారా, అంటే సహజ వనరుల సారథులు అనే సంస్థ ద్వారా నాకు ఆహ్వానం అందడం జరిగిందండి. అందులో చాలా మహిళలతో, చాలా సర్పంచ్లంతా చాలా మంది మహిళలతో ఒక సమ్మేళన ముఖాముఖి ప్రోగ్రాం లాగా జరగడం జరిగింది. అందులో చాలా కాన్ఫిడెన్స్ అనేది మాకు చాలా వచ్చిందండి. ముఖాముఖి ప్రోగ్రాంలోనే ఇంతమంది సర్పంచులు ఉన్నారు, ఇంతమంది సర్పంచులు నేను ఒక్కదాన్ని కాదు, చాలా మంది మహిళలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కాబట్టి వీళ్ళందరి మనోభావాలు మాకు తెలుస్తున్నాయి, వీళ్ళు ఎలా డెవలప్ చేస్తున్నారు, వీళ్ళు ఎలా ముందుకు వెళ్తున్నారు అనేది మనకు తెలుస్తూ ఉంది. దీన్ని మనము యూటిలైజ్ చేసుకోవాలనేసి వాళ్ళు పెట్టిన ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని నేను మిస్ అవ్వకుండా అటెండ్ అయ్యానండి. అందులో భాగంగా వాళ్ళు జూమ్ మీటింగ్ అనేది ఒకటి పెట్టారండి. ఆ జూమ్ మీటింగ్ లో అందరూ వచ్చాం. ఎందుకంటే ఏదో తెలుసుకోవాలని కుతూహలం ఒకటి ఉంది, ఆశ ఒకటి ఉంది. ఇదే కాదు కదా, వీళ్ళు ఏం చెప్తారో చూద్దాం అనే కుతూహలం కొద్దీ జూమ్ మీటింగ్ కి హాజరవ్వడం జరిగింది. ఆ జూమ్ మీటింగ్ లో ఒక్కొక్క స్టెప్ కి ఒక్కొక్క మా అర్హతలు ఏంటి, మేం చేయాల్సింది ఏంటి అనేది ప్రతి ఒక్కటి వివరంగా చెప్పారండి. అంగన్వాడీలు కానీ రిజిస్టర్స్, అంగన్వాడీలకి ఎంటర్ అయిన వెంటనే రిజిస్టర్లు అప్డేట్ చూసుకోవడం కానీ, స్కూల్స్ విజిట్ కానీ, హెల్త్ సెంటర్స్ కానీ, మీరు ప్రతి ఒక్కటి, మీకు రోడ్లు కాలువలు ఇవే కాదు మీ లైఫ్, మీరు చేయాల్సిన అభివృద్ధి పనులు ఇవొక్కటే కాదు, ఇవి కూడా చేయాలి. మీరు ప్రతి ఒక్కటి మీరు ఫస్ట్ మీరు క్వశ్చన్ చేసేది నేర్చుకోవాలి. మీరు క్వశ్చన్ చేసేది నేర్చుకుంటేనే అవతల నుంచి మీకు ఆన్సర్ అనేది
మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది అనేది ఆ ప్రోగ్రామ్ లో, అంటే అంతకు ముందు వేరే ఆవిడ అడుగుతుంటే అనుకునేదాన్ని, అవును ఈవిడ అడగదంగా లేనిది, క్వశ్చన్ చెయ్యంగా లేనిది నేను ఎందుకు చేయలేకపోతున్నాను, బట్ కొంచెం ధైర్యం చేయలేకపోయేదాన్ని, ఎట్లనో ఏంటో. బట్ ఈ ప్రోగ్రామ్ తర్వాత క్వశ్చన్ చెయ్యాలి అనేది నేర్చుకున్నానండి. మళ్ళీ అలాగే కరువు పనులు కానీ, సహజ వనరుల అభివృద్ధి కానీ, ఇలాంటి చాలా అనేటివి వాళ్ళు చెప్పారండి. దాంట్లోని ఆ కాన్ఫిడెన్స్ రావడానికి కూడా నాకు కారణం సహజ వనరుల నుంచినే. మళ్ళీ వెనక తిరిగి చూడలేదండి, మంచిగా వెళ్తూ ఆ ప్రోగ్రామ్ ద్వారా 8 వీక్స్ ఈ ప్రోగ్రామ్ అయ్యాక మేము మమ్మల్ని విజిట్ తీసుకెళ్లారండి బయట, విజయవాడ, చెల్లపల్లి. అక్కడికి వెళ్ళినప్పుడు సాటి మహిళా సర్పంచ్ చేసినటువంటి అభివృద్ధి చేసిన తర్వాత చూసిన తర్వాత మేము చేస్తున్నది చాలా తక్కువ, ఇక్కడ ఇంకా మంచి అభివృద్ధి డెవలపింగ్ చాలా జరిగింది, ఈ రకంగా కూడా మనం ముందుకు వెళ్ళొచ్చు. ఇప్పుడు మేము సింగల్ గా ఉంటే మేము సర్పంచ్లు ఎందుకు వెళ్తామండి, అక్కడికి వెళ్ళడము, ఏదో సర్పంచ్ ఏదో పంచాయతీని డెవలప్ చేసి ఉండేది మనం చూడడము ఏం జరుగుతుంది. వాళ్ళు తీసుకెళ్లారు కాబట్టి మేము అది చూడగలిగాం. మా తోటి సర్పంచ్ అయినప్పటికీ ఎలా అభివృద్ధి చేసింది, ఎలా అంటే మనం అనుసరిస్తున్నటువంటి పద్ధతులు ఏంటి, తను అనుసరిస్తున్నటువంటి పద్ధతులు ఏంటి, సరే మనం ఏం మార్చుకోవాలి ఇందులో నుంచి అనేది ఒకటి మంచిగా తెలుసుకున్నామండి. ఫస్ట్ టైం నేను ఒక కలెక్టర్ గారి ముందర, అంతమంది ఆఫీసర్స్ ముందర, ఒక 200 మంది స్టూడెంట్స్ అందరూ ఉన్నారంటే మొత్తం స్టాఫ్ అంతా, అంతమంది ముందర కాన్ఫిడెంట్ గా నేను చెప్పగలిగింది, నేను మాట్లాడగలిగింది ప్రతి ఒక్క ముక్క ధైర్యంగా మాట్లాడగలిగానండి. అప్పుడు అనిపించింది, ఓకే నేను కూడా మాట్లాడగలను, ఒక మహిళగా నాలో ఇది ఉంది, ఈ శక్తి మనకు బయట రావాలి అనేది ఒక నాకు ఎఫ్ఎస్ ద్వారా నాకు బాగా తెలిసిందండి. కాన్ఫిడెంట్ గా మాట్లాడగలిగానండి అందులో. అట్లే మన పంచాయతీకి వచ్చి చాలా విషయాలు అక్కడి నుంచి వచ్చాక అక్కడ నేర్చుకున్నవి నేను ఇక్కడ అమలు పరచడం కూడా జరిగిందండి. అలాగే వనరులు ఎలా అభివృద్ధి చేసుకోవాలి, మహిళలకు మనము ఏ వసతులు కల్పించాలి అనేది కూడా చాలా నేర్చుకొని వచ్చామండి, ఏ పద్ధతుల్లో మనము అమలు చేయొచ్చు అని. అలాగే డంపింగ్ యార్డ్ గురించి కూడా మంచిగా తెలుసుకున్నామండి. అంతకుముందు ఏదో చెత్త, ఓకే అది పొడి చెత్త తడి చెత్త అనుకునే వాళ్ళం, దాన్ని ఎలా మనము యూటిలైజ్ చేసుకోవాలి, మన వనరులను ఎలా పెంచుకోవాలనేది అక్కడికి వెళ్ళి కొంచెం ఇంకా మంచిగా నేర్చుకొని రావడం జరిగింది. ప్రణాళిక అనేది నేను అలా ఎప్పుడూ ఆలోచించలేదండి. సో ఈ అవకాశంలో, ఈ మార్గంలో వచ్చాను, రాజకీయ మార్గంలో నేను వస్తానని ఊహల్లో కూడా ఇలా వచ్చినాను. ఇప్పుడు దీని మీద మంచి అవగాహన అయితే ఏర్పడింది. కాకపోతే ఒకటి, మనలో సేవ చేయాలనే దృక్పథం ఉంటే ఎవరిలైనా, మహిళల్లో కానీ మనలో కానీ, రాజకీయంగానే చేయనక్కర్లేదు, ఒక పదవి ఉంటేనే చేయనక్కర్లేదండి. అది ఉన్నా లేకపోయినా మనం ఎంతో మంది మనలో నాయకత్వ లక్షణాలు ఉంటే ఇంకా 10 మందిని నాయకులుగా మనము తయారు చేయగలం. అలాగే నాయకత్వ లక్షణాలు నాలో ఉన్నాయి, నేను ఎలాగైనా ముందుకెళ్తా, ఆ కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చారు, నాకుంది, ఇట్లాగే ముందుకెళ్తా. ఇంకా 10 మందిని ఏంటి, 100 మంది నాయకులనైనా నేను తయారు చేయగలను. దీని కింద నాకు మహిళా అధ్యక్షురాలు కూడా ప్రపోజల్ వచ్చింది, నాకు చూద్దాం, ఇంకా కొంచెం పెద్ద పదవి, ఇంకా కొంచెం మంచి పదవి వస్తే ఈ సర్పంచ్ గా చేసిన సేవలే కాదు, రోడ్లు, కాలువలు, లైట్స్, హెల్త్ సంబంధించి, అంగన్వాడీలు, ఇలా కాదు, ఇలానే కాకుండా ఇంకా ఎన్నో సమాజంలో చాలా జరుగుతున్నాయి. అట్టడుగు బీద వర్గాల వారికి వాళ్ళు ఇప్పటికీ కూడా ఉన్నారండి, నమ్మరు. ఇంతమంది మేజర్ పంచాయతీ, ఇంత నియర్ పంచాయతీ, బాల్య వివాహాలు, చదువులు సరిగా చెప్పించకపోవడం, మహిళల మీద అఘాయిత్యం, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఇవి కూడా నా చుట్టుపక్కల, నా పరిధిలో ఇలాంటివి మ్యాక్సిమం జరగకూడదు అనే దాని మీద ఇంకా మంచిగా దృష్టి పెట్టాలని, ఇలాంటి సేవను ఇంకా ముందుకు బాగా అందించాలంటే మంచి సమాజ సేవ చేయాలనే ఆశ, కోరిక ఉందండి.
ఇంకా మంచి పదవి వస్తుందని కృషి చేస్తున్నానండి. బాల్య వివాహాలంటే ఉమ్, మీకు గుర్తు వచ్చినవి చాలా చేశామండి. ఉమ్, ఈ విషయంలో అయితే నేను పక్కా స్ట్రిక్ట్ అండి. ఉమ్, డే 1 నుంచి నేను సర్పంచ్ అయినప్పటి నుంచి అంతకుముందు కూడా నేను ఉమ్, నా ప్రదేశాల్లో ఉమ్, ఎవరైనా ఉమ్, బాల్య వివాహాలు గాని, ఎందుకమ్మా ఆడపిల్లకు చదువు పెళ్లి చేసేస్తే వెళ్ళిపోతుంది అంటుంటే కూడా నేనెక్కడా కాంప్రమైజ్ అయ్యేదాన్ని కాదండి. ఉమ్, వాళ్ళకి తెలియచెప్పేదాన్ని. ఉమ్, ఒక 4 సంవత్సరాలు కష్టపడి మీ ఉమ్, అమ్మాయికి మంచి ఉద్యోగం ఉమ్, ఉమ్, అలాంటి వాళ్ళు ఇప్పుడు టీచర్స్ అయ్యారండి నా ముందర. ఉమ్, అక్క ఆ రోజు మీరు మా అమ్మకి ఇలా చెప్పారు కాబట్టి ఉమ్, మా అమ్మ వల్ల ఇప్పుడు మేము ఇలా టీచర్స్ అయ్యాం. మా అమ్మ వినింది. ఉమ్, వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా అంటారు, ఉమ్, ఆ రోజు దీపమ్మ నువ్వు అలా చెప్పావు కాబట్టి నీ ఉమ్. మాట వినబట్టి నా బిడ్డలు ఈ రోజు ఉద్యోగస్తున్నారు, అయ్యారు. ఉమ్, మాకు చేదోడు బాదోడుగా ఉంటున్నారు ఉమ్, అనేసి అన్నారండి. ఉమ్, ఉమ్. ఒక దేశానికి ఉమ్, ప్రధానమంత్రి ఎలాగనో ఉమ్, ఒక పంచాయతీకి కూడా ఉమ్, చెక్ పవర్ ఉండే సర్పంచ్ ప్రధానమంత్రి అండి. ఉమ్, అప్పుడు చాలా బాధ్యతలు అనేటివి ఉమ్, ఖచ్చితంగా ఉంటాయండి. ఉమ్, అది ఆ కాన్ఫిడెంట్ వచ్చినప్పటి నుంచి ఉమ్, నేను ఇంకా ముందుకు దూసుకెళ్తున్నానండి. ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఇది నాది, ఉమ్, ఇది నా ఇల్లు, ఇది నా ఫ్యామిలీ, ఉమ్, మొత్తం నా పంచాయతీ నాది అనేది ఉమ్, నేనే దీనికి ప్రధానమంత్రిని ఉమ్. అనే ఒక దృక్పథంతో ముందుకెళ్తూ ఉన్నానండి. పంచుతుంది అంటే ఒక మన ఫ్యామిలీని ఎలా డెవలప్ చేసుకుంటాము, ఉమ్, ఆ ఇది థాట్ ఉన్నప్పుడే ఖచ్చితంగా మన పంచాయతీని కూడా మనం ఇలాగే డెవలప్ చేయాలి. ఏం కావాలి అనేది మనం ఎంచుకోవాలి. ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా అండి, ఉమ్, నేను అనుకున్న పిక్చర్ అయితే నా పంచాయతీలో ఇంతవరకు రాలేదండి. ఉమ్, నాకు చాలా థాట్స్ ఉన్నాయి, ఉమ్, ఇంకా డెవలప్ చేయాలి. ఒక లైబ్రరీ కానీ, ఒక ప్లే గ్రౌండ్ కానీ, ఉమ్, పిల్లలకి ప్రతి ఒక్కటి నా పంచాయతీలో ఉండాలనే ఆలోచన నాకు చాలా ఉందండి. ఇక ముందు కూడా నాకు ఇంకా మంచి అవకాశాలు వస్తాయి. ఖచ్చితంగా నా పంచాయతీని ఇంకా రూపురేఖలు మార్చేసి ఇంకా మంచి అభివృద్ధిలోకి తీసుకెళ్తానండి. ఒక మహిళగా నేను చెప్పడం ఏమంటే, ప్రతి ఒక్క మహిళలోనూ ధైర్యం ఉంటుంది, సేవాభావాలు ఉంటాయి, ఆ, ఆ చేయగలిగే సత్తా కూడా ఉంది. మీరందరూ బయటకు రండి, ఒక్కసారి ఇంటి బయటకు వచ్చి తొంగి చూడండి, ఏమి జరుగుతుంది సమాజంలో, నేనేమన్నా చేయగలనా, నేను చెయ్యగలను అనే ఒక పట్టుదలతో ముందుకొచ్చి నడిపించడానికి ప్రయత్నం చేయండి. మీలో ప్రతి ఒక్కరిలో ఒక నాయకురాలు అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఆ నాయకత్వ లక్షణాలను బయట పెట్టండి. సమాజంలో ఏమి చెడు జరిగే అవకాశమే ఉండదు అనేసి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. అలాగే ఈ సందర్భంగా మహిళలకు చెప్తున్నాను, దయచేసి సీరియల్స్, సినిమాలు ఇదే కాదండి మన ప్రపంచం. ఇల్లు, గిన్నెలు, బట్టలు ఇవి కాదండి మన ప్రపంచం. ఇంకొక ప్రపంచం కూడా మనం క్రియేట్ చేసుకుందాం. మన కాళ్ళ మీద మనం నిలబడుతూ 10 మందికి స్ఫూర్తిదాయకంగా నిలబడదామనేసి ఆలోచన ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ దీప గారు.